గుంటూరులో నాకు ఒక ప్రాంతం తెలుసండి. ప్రభు నమ్ముకున్నారని ఆ ఊర్లో వాళ్ళు వెలివేశారు. ఊరు వాళ్ళు మమ్మల్ని వెలివేసినా పర్వాలేదు, మేము మా ప్రభుని మా ఇంట చేర్చుకుంటాం. చెప్పలు కూడా తొందర గట్టిగా గట్టి 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 గట్టి. ఊర్లో వాళ్ళు వెలివేసినా పర్వాలేదు, మా ప్రభు మాకు కావాలి, మా యేసు మాకు కావాలి. లోకమంతా దూషించిన పర్వాలేదు, లోకమంతా తిరస్కరించిన పర్వాలేదు, లోకమంతా చిన్న చూపు చూసిన పర్వాలేదు, ఆ తక్కువ కులస్తులు దేవుని ఆరాధిస్తున్నారని నిందిస్తున్నారు, నిందించిన పర్వాలేదు. ఆ తక్కువ కులస్తుల మధ్యలో మీరు తిరుగుతున్నారు, వాళ్ళు మీ కొంపలకు వస్తున్నారు, మీరు వాళ్ళ ఇళ్ళ దగ్గరకు వెళుతున్నారు అని అసహించుకున్నా పర్వాలేదు, మా ప్రభుని మేము చేర్చుకుంటాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ మధ్య ఒక ఊర్లో వారు ప్రభు నమ్ముకుంటే ఆ ఊర్లో వాళ్ళు వెలివేసేసారు. ఆ ఊర్లో పెద్ద బావి ఉంటుంది. అందరూ ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి, తాగిన నీళ్ళు అక్కడ నుండి తీసుకొచ్చుకోవాలి. పెద్ద బావి ఉంటుంది ఊరు మధ్యలో. వీళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారని ఆ ఊర్లో వాళ్ళు వీళ్ళని వెలివేయడం జరిగింది. వెలివేశారు కదండి, ఆ బావిలో నీళ్లు కూడా తాకూడదని వాళ్ళని అక్కడి నుండి వెలివేసేశారు. బావి అందరికి సంబంధించింది కదండి, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ సంబంధించింది కదా. కానీ ఆ ఊరోళ్ళందరూ ఒకటైపోయారు, వీళ్ళని చిన్న చూపు చూస్తున్నారు. ఆ బావి నీళ్ళు తాగడానికి అవకాశం లేదు, రాకూడదని చెప్పి వెలివేస్తే వీళ్ళు ఆ ఊరికి వెళ్ళి ఈ ఊరికి వెళ్ళి వేరే ఊరికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చుకొని ఏంటండి బండ్లలో ఆటోలో ఏంటండి క్యాన్లలో నీళ్ళు నింపుకొని తెచ్చుకొని మొత్తం మీద ఊర్లో నుండి వెలివేసినా పర్వాలేదు, మేము ప్రభుని చేర్చుకుంటామని వాళ్ళు అలా కొనసాగించబడుతున్న రోజులవి. ఆ తర్వాత ఎంతకాలం ఉండి అక్కడికి నీళ్ళకి వెళ్ళడం, చివరికి వాళ్ళు అనుకున్నారు ఎందుకు వచ్చిన గొడవ, ఆ బావి దగ్గరికి వెళ్తేనే కదా మనకి సమస్య, కనుక మనం ఇక్కడే ఒక బావి తీసుకుందాం, మన ఇంట్లోనే ఒక బావి, మన కాంపౌండ్లోనే ఒక బావి త్రవ్వుకుందామని చెప్పి ఒక బావి త్రవ్వితే మంచి నీళ్ళు వచ్చింది అక్కడ. సరే, వీళ్ళకి సమస్యలు తీరింది. వేసవి కాలం మొదలైందండి. ఎప్పుడు ఎండిపోని ఆ ఊర్లో ఉన్న పెద్ద బావి ఉంది కదండి, ఎప్పుడు ఎండిపోదంట ఆ బావి. దేవుని వల్ల ఆ సంవత్సరం అడుగంటిపోయింది, నీళ్లు లేదు. నీళ్ళు ఎక్కడుంది అని వెతికితే ప్రియులరా, ఊర్లో నుండి వెలివేసిన ఒక కుటుంబం ఉంది కదండి, అక్కడ ఒక బావి ఉంది. ఆ బావిలో జలలు కలిగిన నీటి ఊటలు వస్తున్నాయి. చెప్పలు కూడా మంది గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. చిన్నగా బిందెలు తీసుకుని ఆడవాళ్ళు వచ్చి ఏమ్మాయి బాగున్నావా, 2 బిందెలు నీళ్ళు పట్టుకెళ్ళా అని వచ్చారంట వరుసగా. ఇంకంతకన్నా భాగ్యం ఏముందండి, ఏంటండి అంతకనే బాగుందమ్మా, నీళ్ళు మా సొంతమా చెప్పు. దేవుడు అందరికోసం పట్టుకెళ్ళండి. అదేంటంటే వరుసగా ఊరంతా ఎవరిని వెలివేశారో అక్కడికి వచ్చి వరుసగా క్యూ కట్టి నీళ్ళు తీసుకెళ్ళడం ప్రారంభించారు. అవమానించిన వారు కూడా మనల్ని అభిమానించేటట్లుగా ప్రభు చేస్తాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా గట్టి ఈ రాత్రి నీ యేసుని చేర్చుకోవాలి.